టార్గెట్ నీతి ఆయోగ్. అప్పుడే కుట్ర మొదలైపోయింది. వ్యవస్థల్ని ధ్వంసం చేయడమే ఇండి కూటమి లక్ష్యంగా పావులు కలుపుతోంది. ఈ ఇండి కూటమి జీన్ షార్ప్ థియరీని పకడ్బందీగా అమలు చేస్తుంది. ఈ జీన్ షార్ప్ థియరీలో ప్రభుత్వ వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసి ఆ వ్యవస్థల్ని పని చేయకుండా చేయడంతో తద్వారా ఈ ప్రభుత్వం ఏమీ పని చేయడం లేదు, మేము వస్తే తప్ప ఈ పని కాదు అనే విధానాన్ని ప్రజల మెదల్లో బలంగా నాటడమే ఈ జీన్ షార్ప్ థియరీలో ఒక భాగం. సో దీన్ని ఇండి కూటమి పకడ్బందీగా అమలు చేస్తుంది. తాజాగా నీతి ఆయోగ్ పై విపక్షాలు తమ కుట్రల్ని మొదలుపెట్టాయి. ఈ నీతి ఆయోగ్ ఎందుకు పనికిరాదని, దీనికంటే ఒకప్పుడు ఉన్న ప్లానింగ్ కమిషనే బెటరు అనే విధంగా విపక్షాలు ఎంతో ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి. అయితే ఇది నిజమా కాదా? ఇప్పుడు ఇది ఇంకా స్టార్టింగ్, అంటే నిన్న మొన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశం నుంచే దీన్ని మొదలు పెట్టారు. ఇప్పటికిప్పుడు ఆలోచించుకుంటే ఇన్నాళ్ళు, అంటే 2014లో తీసుకువచ్చిన నీతి ఆయోగ్ 10 ఏళ్ల వరకు బాగానే పనిచేసింది. ఇప్పుడిప్పుడే వీళ్ళు కావాలని ప్రచారం చేస్తూ ఉన్నారు అని లైట్ తీసుకోవచ్చు. కానీ దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. కొన్నాళ్ళ తర్వాత నీతి ఆయోగ్ ఎందుకు పనికిరానిదిగా ప్రజల మెదల్లో వీరు నాటడమే లక్ష్యంగా పని చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఒకప్పుడు ఈడీ, సిబిఐలు కాంగ్రెస్ పాలన చాలా కొన్ని దశాబ్దాలు కానీ మన దేశంలో ఉన్నాయి. అయితే ఇవి ఇప్పుడు వీటిపై విపక్షాలు ఎంతగా ప్రచారం చేస్తూ ఉన్నాయి అంటే, ఈడీ, సిబిఐలు మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, నరేంద్ర మోడీ తన చేతిలో పెట్టుకుని ఆడుకుంటున్నాడు అనే విధంగా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థల్ని ఎంతగా విష ప్రచారం చేశారంటే, ఈ సంస్థలు కొత్తగా విపక్ష నాయకుడిపై ఏ ఒక్క కేసు పెట్టినా కూడా అయిపోయారు. ఇక మొత్తంగా ప్రభుత్వం కుప్పకూలనుంది అని, ఈ ప్రభుత్వం చేతిలోనే ఇదంతా పెట్టుకుని ఆడుకుంటుంది అని తాము చేసిన తప్పులన్నిటినీ కప్పిపుచ్చుకునే విధంగా ఈ విపక్షాలు ప్రచారాన్ని చేసి పెట్టేశాయి. ఒక్కసారి ఊహించుకోండి, రాహుల్ గాంధీ పైన కానీ, మమతా బెనర్జీ పైన కానీ ఈ విధంగా కొత్తగా ఒక్కరిపై కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోయే విధంగా వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఇదే విధంగా మరో సంస్థను ఇప్పుడు కుప్పగొల్చే విధంగా వీరు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. అదే నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ పై తాజాగా మమతా బెనర్జీ ఏం చెప్పారంటే, తాను సమావేశంలో పాల్గొన్నానని, తాను మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారని, తన వాయిస్ని ఎవరు వినిపించుకోవట్లేదని, అందుకే నేను ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేశాను అని మమతా బెనర్జీ చెప్పేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక శాఖ మంత్రుల సమావేశం ఈ నీతి ఆయోగ్ చేపడుతుంది, ప్రతి ఏటా చేపడుతుంది. అంటే ప్రతి ఏటా రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి ఎంత కావాలి, ఏ రాష్ట్రంలో ఎటువంటి ప్రణాళికలు రచించాలి, ఇండస్ట్రియల్ కానీ, ఐటీ కానీ చాలా వరకు ఈ నీతి ఆయోగ్ సమావేశాలు నిర్వహించి ఏ రాష్ట్రానికి ఏది కావాలి అనే విధంగా ప్లానింగ్ అయితే చేస్తూ ఉంది. ఈ ప్లానింగ్ ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ చేసేది. ఈ ప్లానింగ్ కమిషన్ ఎలా ఉండేది అంటే, ఇందులో రాజకీయ నాయకులు ఎవరు ఉండరు, ఓన్లీ అధికారులు మాత్రమే ఉంటారు. ప్రతి రాష్ట్రానికి ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారికి ఒక కేబినెట్ హోదా ఉంటుంది. అతను ఏది అనుకుంటే, అంటే ఆ అధికారి ఏది భావిస్తే, సో ఈ రాష్ట్రంలో ఇది కావాలి, ఈసారి ఇండస్ట్రియల్ కావాలి, ఈసారి వ్యవసాయం కావాలి అని ఆ అధికారి ప్లానింగ్ రూపొందిస్తారు. ఆ ప్లానింగ్ను ప్రభుత్వాల చేతిలో పెడితే ఆ ప్రభుత్వాలు దాన్ని అమలు చేస్తూ వచ్చేవి. అయితే నిజానికి ప్రజా సమస్యలు ఒక ప్రభుత్వ అధికారికి తెలుస్తాయో, ఒక రాజకీయ నాయకుడికి తెలుస్తాయా అంటే, మన ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు మొత్తం ఒక రాజకీయ నాయకుడికే తెలుసు. అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇటువంటివన్నీ ఒక రాజకీయ నాయకుడికే తెలుస్తాయి, కానీ ఒక అధికారికి ఏమాత్రము తెలియవు. అంటే అధికారికి కాస్త వరకు తెలిసి ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో అధికారి కంటే రాజకీయ నాయకుడికే ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల మధ్య తిరుగుతారు, వారి ఓట్ల కోసం వారు ఉంటారు, కాబట్టి వారికి బాగా తెలుస్తాయి ప్రజా సమస్యలు. సో అటువంటి నీతి ఆయోగ్ ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్గా ఉండేది. ఈ ప్లానింగ్ కమిషన్లో అధికారులకు పూర్తిగా తెలియవు, కాబట్టి రాజకీయ నాయకులైన సీఎంలతోనే ప్లానింగ్ అనేది జరగాలి అనే విధంగా మోదీ మొట్టమొదటిసారిగా అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన సంస్కరణ ఈ నీతి ఆయోగ్. సో ఈ నీతి ఆయోగ్ అధ్యక్షతన ప్రధానమంత్రి ఉంటారు, అన్ని రాష్ట్రాల సీఎంలు ఇందులో పాల్గొంటారు. కానీ ఇంత గొప్ప దృష్టితో తీసుకొచ్చిన ఈ నీతి ఆయోగ్ను ఇప్పుడు డిస్ట్రాయ్ చేయడానికి మమతా బెనర్జీ శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడే స్క్రిప్ట్ కాస్త సరిగ్గా రాయలేదు అనుకుంటా మమతా బెనర్జీ. ఎందుకంటే
మమతా బెనర్జీ బయటకు వచ్చి ఏమన్నారు, నాకు మైక్ సరిగా ఇవ్వలేదు, నా మైక్ కట్ చేశారు, అందుకే ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేశాను అని మమతా బెనర్జీ చెబుతూ ఉండగా, మరోవైపు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఏమన్నారంటే, మమతా బెనర్జీకి టైం బాగానే ఇచ్చారు, ఆమె మైక్ ఎవ్వరూ కట్ చేయలేదు, ఆమె కావాలని బాయ్కాట్ చేశారు అని అధీర్ రంజన్ చౌదరి చెప్పారు. అర్థమవుతుందా? సో ఇండి కూటమి నేతలే ఈ స్క్రిప్ట్ను సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనుకుంటా. ఎందుకంటే స్క్రిప్ట్ పై స్థాయి వాళ్ళు చేసుకున్నట్టున్నారు, కింది స్థాయిలో ఉన్న అధీర్ రంజన్ చౌదరికి ఈ విషయాలు చెప్పలేదు అనుకుంటా. అందుకే ఇంకొకటి, కాంగ్రెస్ నేతల్లో చాలామంది ఈ నీతి ఆయోగ్ను బహిష్కరించాలి, ప్లానింగ్ కమిషనే కావాలి అని చాలామంది ఇప్పటికే వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. మరికొద్ది ఏళ్లలో అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈ నీతి ఆయోగ్ ఎందుకు పనికిరానిదని, దీన్ని డిస్ట్రాయ్ చేయాలి అని ఈ విపక్షాలని గట్టిగా అరవనున్నాయి. చూస్తూ ఉండండి.